ఖమ్మంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన సోషల్ మీడియా కోఆర్డినేషన్ సమావేశం జరిగింది. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి, రాష్ట్ర అధికార ప్రతినిధి గడల శ్రీనివాసరావు హాజరయ్యారు. తెలంగాణలో పార్టీ బలోపేతం, రానున్న స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించారు. కాంగ్రెస్ పాలనలో ఖమ్మం జిల్లా అభివృద్ధి వెనుకబడిందని గడల శ్రీనివాసరావు విమర్శించారు. ఖమ్మం, నల్గొండ, వరంగల్ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన అభ్యర్థిగా గడల శ్రీనివాసరావును బరిలో నిలుపుతున్నట్లు రామ్ తల్లూరి తెలిపారు. కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అండ్ దీనిలో భాగంగా ముఖ్యంగా మన ఉమ్మడి ఖమ్మం జిల్లా మీడియా మిత్రులు, ప్రింట్ అలాగనే ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులు, అలాగనే ఇతర జర్నలిస్టులు అందరూ కూడా, మీ అందరికి కూడా మీరు గత చాలా కాలం నుంచి కూడా మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారికి, మా జనసేన పార్టీకి, ఇక్కడ లోకల్లో ఉన్న జనసేన నాయకత్వానికి ఎప్పటికప్పుడు కూడా అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తారు. ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ కూడా మా హృదయపూర్వక నమస్కారాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ రాబోయే రోజుల్లో ఇలాంటి సహాయ సహకారాలు అందించాలని చెప్పేసి మీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే, జనసేన పార్టీ మా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈరోజు మా ప్రధాన కార్యదర్శి రామ్ తల్లూరి గారు, అలాగనే మా జనసేన ఇన్ఛార్జ్ శంకరగౌడ్ గారు రాష్ట్ర నాయకత్వంలో ఈరోజు జనసేన పార్టీ రాష్ట్ర వ్యాప్తంగా బలోపేతం చేసే దిశలో భాగంగా ప్రతి నియోజకవర్గంలో కూడా పార్లమెంటరీ స్థాయి సమావేశాలు ఏర్పాటు చేసుకుంటాం. ఆ సమావేశాలు గత నెల జూన్ 12 తారీఖు మనం కొత్తగూడెంలో ప్రారంభించుకొని ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఉన్న 6 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా ఈరోజు మా ముఖ్య నాయకుల కార్యకర్తల సమావేశాన్ని ఈరోజు కంప్లీట్ చేసుకున్నాం. అండ్ ఈరోజు ఖమ్మం పట్టణంలో ఈరోజు జనసేన సోషల్ మీడియా సైన్యం 130 మందితో ఈరోజు ఒక వర్క్షాప్ని మేము ఏర్పాటు చేసుకోవడం, అలాగనే వచ్చే నెల 13వ తారీఖు ఆదివారం వచ్చేసేసి ఉమ్మడి ఖమ్మం జిల్లా జనసేన శంకరాం అనే ప్రోగ్రాంను ఏర్పాటు చేసుకున్నాను. సో ఈ విధంగా మా జనసేన పార్టీ భావజాలం ఏదైతే ఉందో, నీతి నిజాయితీ నిబంధనతో కూడిన ఒక రాజకీయాలు చేయడం కానివ్వండి, ప్రజల కేంద్రంగా పరిపాలన కానివ్వండి, రాజకీయ జవాబుదారీతనం కానివ్వండి, పారదర్శక పరిపాలన కానివ్వండి, ప్రాంతీయతలు విస్మరించిన జాతీయవాదం కానివ్వండి, వీటన్నిటి ద్వారా మేము రాష్ట్ర వ్యాప్తంగా అండ్ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పార్టీలకి ఒక ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఈరోజు జనసేన పార్టీ ఎదగడానికి ప్రయత్నం చేస్తుంది. దానిలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా ఈరోజు వ్యాప్తంగా ఉన్న 10 నియోజకవర్గాల్లో కూడా ఈరోజు చాలా పటిష్టంగా గ్రామ స్థాయిలో మేము పార్టీని పటిష్టం చేసుకుంటూ వెళ్తూ ఉన్నాం. అండ్ ఇకపోతే ఈరోజు ఏదైతే ప్రజాప్రభుత్వం పేరు మీద గత 2.5 సంవత్సరాలు పైగా ఏదైతే కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుందో, అనేక రకాల అబద్ధ హామీలు ఇచ్చి సుమారు 42 పేజీలకు పైగా ఒక మేనిఫెస్టో, 6 గ్యారంటీలు, 400 పైగా హామీలు, ఎన్నో కళ్ళబొల్లి కబుర్లు చెప్తూ ఈరోజు అధికారంలోకి రావడం జరిగింది. అంటే ప్రజాప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలాంటి పరిస్థితులు ఉన్నాయో చూస్తున్నాం. అంటే ముఖ్యంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా వరకు తీసుకుంటే మనకి 3 మంత్రులు ఉన్నారు. మరి 3 మంత్రుల జిల్లాల్లో వాళ్ళ నియోజకవర్గాల్లోనే ఉన్న అభివృద్ధి మనం చూస్తే చాలా 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 బాధ అనిపిస్తుంది. అంటే మిగిలిన నియోజకవర్గాలు, అది కూడా ఆదివాసీ ట్రైబల్ కాన్స్టిట్యూన్సీ ఏదైతున్నాయో అక్కడ ఉన్న ఎమ్మెల్యేలకి ఇవన్నీ మాట్లాడే పరిస్థితులు కూడా లేకుండా పోయినాయి. ఇప్పుడే మా ప్రధాన కార్యదర్శి ఆదివాసీ సంఘాలతో కూడా సమావేశం జరిగింది. ఎక్కడ కూడా వాళ్ళ హక్కుల్ని కాపాడుకునే వాళ్ళ ప్రజాప్రతినిధులే వాళ్ళే ఈరోజు వేరే వాళ్ళ చేతుల్లో కీలుబొమ్మలు అయిపోయి ఈరోజు పనిచేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. అంటే మంత్రులు ఎవరైతే ఉన్నారో 3 కూడా చాలా ముఖ్యమైన శాఖలు నిర్వహిస్తున్నారు ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి. బట్ ఇక్కడ పరిపాలన పరంగా కానివ్వండి, అభివృద్ధి పరంగా కానివ్వండి, విద్యాపరంగా కానివ్వండి, ఉపాధి పరంగా కానివ్వండి, కొత్త పరిశ్రమల పరంగా కానివ్వండి, లేదా కొత్త ప్రాజెక్టు పరంగా కానివ్వండి, ఎక్కడ కూడా ఎలాంటి అభివృద్ధి కానరావట్లేదు. ఏదైతే నా చిన్నప్పుడు ఇదే ఖమ్మంలో కానివ్వండి, కొత్తగూడెంలో కానివ్వండి ఎలాంటి అభివృద్ధి, అలాంటి అభివృద్ధి ఈరోజు మనం చూస్తున్నాం. ఎస్పెషల్లీ ఉమ్మడి ఖమ్మం జిల్లా వచ్చేసి ఆదివాసీ జిల్లా, వెనుకబడిన జిల్లా. అంటే అలాంటి అప్పుడున్న అభివృద్ధి, అప్పుడున్న పరిశ్రమలు ఇప్పటికీ ఉన్నాయి తప్పితే ఎలాంటివి లేదు. సీతారామ ప్రాజెక్టు ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీ మీ తెలంగాణ సాధించడం అని చెప్పి సుమారు 10 సంవత్సరాలు పరిపాలించింది. ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఒక బంగారు తెలంగాణ రాష్ట్రం చేస్తానని చెప్పి చెప్పింది. బట్ వాళ్ళు బంగారు తెలంగాణ రాష్ట్రం పక్కన పెట్టుకోండి, వాళ్ళ కుటుంబాలు మాత్రం చాలా బంగారం అయిపోయినాయి. బట్ ఇక్కడ చూస్తే మాత్రం ఆ సీతారామ ప్రాజెక్టు ఎక్కడ వేసిన బొంగలు అక్కడే ఉన్నది. సుమారు 6 లక్షల ఆయకట్టు, 6 లక్షల ఎకరాల ఆయకట్టుకి ఈరోజు నీరందించాలి. ఆ 6 లక్షల ఆయకట్టుకి మీరు 10 సంవత్సరాలు పరిపాలించిన బీఆర్ఎస్ కానివ్వండి, ఇప్పుడున్న కాంగ్రెస్ పార్టీ 2.5 సంవత్సరాలు కానివ్వండి, ఎన్ని ఎకరాలకి మీరు ఆయకట్టుకి నీరందించారు? ఇవన్నీ వదిలిపెట్టేస్తే చిన్న ఉదాహరణ, మన రాజీవ్ కెనాల్ అని చెప్పేసి ఒకటి జులూర్పాడు నుంచి ఏన్పూర్ వరకు ఈరోజు స్టార్ట్ చేశారు. సుమారు 72 కోట్లు ఖర్చు పెట్టారు. ప్రజాధనం వచ్చేసి ఒక క్లాస్ 1 కాంట్రాక్టర్ పెట్టారు.
పెట్టిన తర్వాత కూడా ఈరోజు 4 చోట్ల గడ్లు పడ్డాయి, అవన్నీ కొట్టుకుపోయినాయి. అంటే ప్రజాధనం అంటే ఇది మీ ఇంట్లో సొమ్ము కాదు కదా, మీ తాతలు మీ తండ్రులు సంపాదించిన ఆస్తులు మీరు పెట్టట్లేదు కదా, ఇది ప్రజల సొమ్మే కదా. సో ఇలాంటి పరిస్థితులు మీరు ఈ విధంగా మీరు రాజ్యం వెళ్తూ ఉంటే, ఈ విధంగా మీరు అధికారం చెలాయిస్తుంటే ఇంకా ఏం చెప్పాలి? ఎవరి డబ్బులు ఇవన్నీ కూడా? అలానే ఖమ్మం కార్పొరేషన్ ఎక్కడ చూసినా సరే దుర్గంధం, అన్ని మీదలన్నీ కూడా. రాబోయే ఒక 2-3 నెలల్లో ఎలక్షన్స్ రాబోతున్నాయి. అంటే ఈవెన్ ఎలక్షన్స్ వచ్చే టైంలో కూడా మీకు సోయి స్పృహ లేదు. అంటే వీల్ కుంభకోణం చాలా దారుణమైన విషయం. కొత్తగూడెం కార్పొరేషన్ లో సుమారు 600 కోట్ల రూపాయలతోనే అంటే ఉన్నవాటికే అవే వీధి దీపాలు, అవే రోడ్లు, అవే డ్రైనేజీలు. అంటే ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ఇవే కార్యక్రమాలు చేపట్టడం. ఒక పక్క టెండర్లు, ఒక పద్ధతి ఫాలో లేదు, ఒక డ్యూ ప్రొసీజర్ ఫాలో అయ్యేది లేదు. సో ఇలా ఒక కుంభకోణాలు చేసుకునే ఒక పార్టీ లాగా తప్పితే ఇంకొక పార్టీ లాగా ప్రజలకు నమ్మకానికి ఎన్నో హామీలు చెప్పింది. ఇక్కడే వాళ్ళ అధ్యక్షుడు రాహుల్ గాంధీ గారు రావడం జరిగింది. ఇక్కడే సమావేశం పెట్టుకున్నారు, అనేక రకాల హామీలు ఇచ్చారు. మామూలు హామీలా? నిరుద్యోగ యువతికి మొదటి సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తారని చెప్పారు. 2 లక్షలు వదిలిపెట్టండి, 2.5 సంవత్సరాల్లో కూడా కేవలం 50,000 ఉద్యోగాలు కూడా ఇవ్వలేదు. మీరు ఎన్ని నోటిఫికేషన్లు ఇచ్చారు, ఎన్ని ఉద్యోగాలు ఇవ్వాలి? అయినా సరే నిరుద్యోగ యువత ఇప్పటికి కూడా అశోక్ నగర్ చౌరస్తాలో ఈరోజు ధర్నాలు కూర్చోవడానికి పరిస్థితి ఏర్పడింది. అండ్ విద్యార్థులకి ఫీజు రియంబర్స్మెంట్ పోయిన పాత బంగారు తెలంగాణ గవర్నమెంట్ వచ్చేసేసి 7,500 కోట్ల రూపాయలు, ప్రస్తుత ప్రజాప్రభుత్వం వచ్చేసి 2,500 కోట్ల రూపాయలు, 10,000 కోట్ల రూపాయలకు పైగా ఈరోజు విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ చేయలేదు.